4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నితీష్ కుమార్ పై ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రెయిన్ ప్రెడిక్షన్ ఇచ్చాడు. నితీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్ ఈ కాంబినేషన్ అంటేనే ఆసక్తి. ఎందుకు? జనతాదళ్ యునైటెడ్లో ప్రశాంత్ కిషోర్ గతంలో పనిచేశాడు. 2015 నితీష్ కుమార్ క్యాంపెయిన్కు స్ట్రాటజిక్ కన్సల్టెంట్గా ఉన్నాడు. జనతాదళ్ యునైటెడ్లో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉండి తర్వాత సస్పెండ్ అయ్యాడు. ఇది కారణం కాదు. అసలు కారణం ఏంటంటే నితీష్ కుమారే అన్ప్రెడిక్టబుల్ లీడర్, ప్రశాంత్ కిషోర్ వెరీ ఫేమస్ ఎలక్టోరల్ ప్రిడిక్షన్ చేసే స్ట్రాటజిస్ట్. అందువల్ల కాంబినేషన్, ఈయనేమో అన్ప్రెడిక్టబుల్, ఆయనేమో ప్రిడిక్షన్లో ఫేమస్. అందుకే ప్రశాంత్ కిషోర్ లాంటి అద్భుతమైన ఎలక్షన్ ప్రిడిక్షన్ ఇచ్చేటువంటి ఒక వ్యూహకర్త హైలీ అన్ప్రెడిక్టబుల్ అయినటువంటి నితీష్ కుమార్పై ఏమంటాడు? అందుకే ఇది ఆసక్తి. సో ప్రశాంత్ కిషోర్ ఇటీవల లోక్సభ ఎలక్షన్స్లో ఆయన ప్రిడిక్షన్ తప్పు కావచ్చు, బట్ దట్ డజంట్ అండర్మైన్ ప్రశాంత్ కిషోర్స్ ఎబిలిటీ. ఎలక్షన్స్ను, పాలిటిక్స్ను ఎనలైజ్ చేయడంలో, అర్థం చేసుకోవడంలో, స్పెక్యులేట్ చేయడంలో ప్రశాంత్ కిషోర్కున్న నైపుణ్యాన్ని మాత్రం మనం తగ్గించలేము. ఎవరైనా అంచనాల్లో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. లోక్సభ ఎలక్షన్స్ గురించి సరిగ్గా అంచనా వేసిన యోగేంద్ర యాదవ్ ఆ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ల ప్రిడిక్షన్ దెబ్బతిన్నది. అందువల్ల నో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కెన్ ఆల్వేస్ క్లెయిమ్, ఎప్పుడు కూడా క్లెయిమ్ చేసుకోలేడు ఖచ్చితంగా తాను మళ్ళీ కరెక్ట్ అవుతాడని. సో బట్ ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఫెయిర్లీ హై రికార్డ్ అయితే ఉన్నమాట నిజం. ఆయన దాదాపు ఎవరితో పనిచేసినా ఆల్మోస్ట్ ఆల్ లీడర్స్ ఎన్నికలు గెలిచారు. అందుకే ప్రశాంత్ కిషోర్ ప్రెడిక్షన్కు అంత విలువ. ఇప్పుడు నితీష్ కుమార్ గురించి ఏమంటున్నాడు? క్వశ్చన్స్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1, నితీష్ కుమార్ ఎన్నికలకు ముందే, బై చెప్పాలి, బీహార్ ఎన్నికలు అక్టోబర్, నవంబర్లో ఉన్నాయి. ఈ ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ మళ్ళీ కూటమి ఫిరాయిస్తాడా? ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు విన్నాం. నితీష్ కుమార్ విషయంలో పార్టీ ఫిరాయింపులు అనద్దు, కూటమి ఫిరాయింపులు అనాలి. డిఫెక్షన్ ఫ్రమ్ పార్టీ డిఫెక్షన్స్ కాదు, కూటమి అలియన్స్ డిఫెక్షన్స్. పార్టీ డిఫెక్షన్కు యాంటీ డిఫెక్షన్ లా ఉంది, అలియన్స్ డిఫెక్షన్కు ఏ లా లేదు, చట్టమే లేదు. సో నితీష్ కుమార్ ఇస్ ఫేమస్ ఫర్ అలియన్స్ డిఫెక్షన్. సో ఎన్నికలకు ముందే వెళ్తాడా అన్నదానికి అనుమానం ఎందుకు వస్తుంది అంటే, బీజేపీ ఇప్పటి వరకు నితీష్ కుమార్ నాయకత్వంలోనే మేము ఖచ్చితంగా ఎన్నికలకు పోతాం అని బీహార్ ప్రజలకు హామీ ఇవ్వటానికి సిద్ధంగా లేదు. స్టేట్మెంట్స్లో నితీష్ కుమార్ మా నాయకుడు అని చెప్తున్నప్పటికీ కూడా అది కూడా జాతీయ నాయకత్వం చెప్తుంది తప్ప రాష్ట్ర నాయకత్వానికి నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. అందుకే ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ చేస్తున్నాడు, మోడీ, అమిత్ షా వచ్చి మాకు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమారే అని బీహార్లో చెప్పమనండి, నేను ఛాలెంజ్ చేస్తా. చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు నితీష్ కుమార్ నాయకత్వంలో పోతాము అంటే ఎన్నికల్లో ఓడిపోవడం గ్యారంటీ అని. ఎందుకంటే నితీష్ కుమార్ ఫిజికలీ టైర్డ్, మెంటల్లీ రిటైర్డ్ అంటాడు ప్రశాంత్ కిషోర్. పేపర్ చూడకుండా తన క్యాబినెట్ మంత్రివర్గ సహచరుల పేర్లు, వాళ్ళ శాఖలు చెప్పలేడు. పక్కనున్న అఫీషియల్ ప్రాంప్ట్ చేయకపోతే ఆయన ఏ జిల్లాలో పర్యటిస్తే ఆ జిల్లా పేరు కూడా చెప్పలేడు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది. సో అల్జిమేర్స్, డెమినేషియా హిస్టరీ ఉంది. అందువల్ల ఈజ్ నాట్ ఇన్ ప్రాపర్ మెంటల్ స్టేట్. ఆయనను ముందు పెట్టి ఆయనకున్న పాపులారిటీ రీత్యా, ఆయనకున్న సోషల్ బేస్ రీత్యా ఆయనను ముందు పెట్టి బీజేపీ నాటకం ఆడుతోందన్నది ప్రశాంత్ కిషోర్ విమర్శ. సో నితీష్ కుమార్ ఎన్నికలకు ముందే వెళ్తాడు అనటానికి ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, బీజేపీ క్లియర్గా నితీష్ కుమార్ను ముందు పెట్టి స్టీరింగ్ నడుపుతున్న సూచనలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల 7 మినిస్టర్స్ ఇండక్ట్ అయితే ఏడుగురు బీజేపీ వాళ్ళే. సో అందువల్ల నితీష్ కుమార్ జేడీయూ ఆల్మోస్ట్ క్లోజ్ చేసి ఆ స్పేస్ను బీజేపీ ఆక్రమిస్తానికి సిద్ధపడుతోంది అనేది పొలిటికల్ ట్రెండ్ చూస్తే అర్థమైంది. కానీ బాగా సర్వైవల్ ఇన్స్టింక్ట్ నితీష్ కుమార్ దీన్ని కానిస్తాడా, అంగీకరిస్తాడా, అందుకే బయటికి వస్తాడేమో అని. అయితే బయటికి వస్తే ఆయన ఎటు పోవాలి? మళ్ళీ ఇండియా కూటమి, ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి మహాగఠబంధన్తో కలవాలి. వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అంటే గతంలో ఉన్న నితీష్ కుమార్ కాదు.
నితీష్ కుమార్ ఈజ్ నౌ హైలీ అన్పాపులర్. ఎందుకంటే ఇటీవల కూడా ఇండియా టుడే సీ ఓటర్ జరిపిన సర్వేలో 71% యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. అందులో 50% ఏమో మారాల్సింది ప్రభుత్వం అన్నారు, ఇంకో 20% మేము వ్యతిరేకంగా ఉన్నా మారాలి అని లేదు. ఈవెన్ చీఫ్ మినిస్టీరియల్ చాయిస్ అని అడిగితే 40.6% తేజస్వి యాదవ్కు ఓటు వేస్తే కేవలం 18.2% నితీష్ కుమార్ కేశారు. అందువల్ల నితీష్ కుమార్ గతంలో లాగా అసెట్గా భావించడం లేదు, లయబిలిటీగా భావిస్తున్నారు కనుక ఆయనను రైవల్ కూటమి కూడా తీసుకోవటానికి రెడీగా లేదు కనుక ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ఫిరాయించకపోవచ్చు కూటమిని. కానీ ఎన్నికల తర్వాత మాత్రం ఖచ్చితంగా మారటానికి ప్రయత్నిస్తాడు అన్నది ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్షన్. అందువల్ల ఎన్నికల తర్వాత తన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవటానికి నితీష్ కుమార్ కూటమి మారుతాడు అని. అయితే అదే సమయంలో మళ్ళీ నితీష్ కుమార్ మళ్ళీ ప్రశాంత్ ఇంకో మాట కూడా అంటున్నాడు. జనతాదళ్కు సీట్లు ఎంత తగ్గిపోతాయంటే ఆయన ఏ కూటమిలో ఉన్నా ముఖ్యమంత్రి కాలేడు, బీహార్లో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు నవంబర్లో, కానీ నితీష్ కుమార్ కాడు అని మళ్ళీ అంటున్నాడు. సో ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్షన్లో ఉన్న కాంట్రడిక్షన్ అది. ఒకవైపేమో నితీష్ కుమార్ మళ్ళీ కూటమి మారి ముఖ్యమంత్రి పదవి కోసం కూటమి మారుతాడు అని ఒకవైపు అంటున్నాడు. మరోవైపు ఆయన ఏ కూటమిలో ఉన్నా ముఖ్యమంత్రి కాలేడు, ఎందుకంటే జేడీయూ సీట్లు గణనీయంగా తగ్గిపోతాయి అంటున్నాడు. సో ఈ ప్రిడిక్షన్లో కాంట్రడిక్షన్ ఉన్నప్పటికీ కూడా నితీష్ కుమార్ పైన ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రిడిక్షన్ మనం కొట్టిపారలేం. ఎందుకంటే నితీష్ కుమార్ ఎప్పుడు ఏ కూటమిలో ఎటువైపు ఉంటాడో తెలియదు. 2015లో చూసాం, ఆ తర్వాత చూసాం. సో నితీష్ కుమార్ చరిత్ర అంతా 5 సార్లు అనుకుంటాను ఇప్పటికీ అటు ఇటు కూటమిలో మారి ఆయనైతే ముఖ్యమంత్రి పదవిని కాపాడుకున్నాడు. కారణం ఏంటంటే బీహార్లో ఉన్న ఎలక్షన్ క్యాలిక్యులస్ అలాంటిది. ఆర్జేడీకి బలం ఉంది, బీజేపీకి బలం ఉంది. ఇప్పుడు ఈవెన్ ప్రజెంట్ అసెంబ్లీలో కూడా ఆర్జేడీకి 75 సీట్స్ ఉన్నాయి, బీజేపీకి 74 సీట్స్ ఉన్నాయి, జేడీయూకు 43 ఉన్నాయి. అందువల్ల ఒక రైట్ యాంగిల్ ఏదైనా ఒక 2 పార్టీలు కలిస్తే తప్ప బీహార్లో అధికారం అనేది రాదు. అంటే ఆర్జేడీ జేడీయూ అన్న కలవాలి, బీజేపీ జేడీయూ అన్న కలవాలి. ఎందుకంటే బీజేపీ ఆర్జేడీలు కలవలేవు కనుక, ఆ 2 పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు కనుక జేడీయూ ఒక ప్రత్యేక అడ్వాంటేజ్ను పొందుతోంది. కర్ణాటకలో చాలా కాలం జేడీఎస్ ఇదే రకమైన ప్రత్యేక పరిస్థితిని పొందింది. అందువల్ల ఏ పార్టీ అయినా జేడీయూని కలుపుకోకపోతే అధికారం రాదు, అది ఆర్జేడీకి కానీ బీజేపీకి కానీ. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నితీష్ కుమార్ రాజకీయం నడుపుతున్నాడు. మరి నితీష్ కుమార్ ఈ పొజిషన్లో ఉండటానికి కారణం ఏంటంటే ఆయనకు ఉన్న పర్సనల్ గుడ్ విల్తో పాటు ఆయన కమ్యూనిటీ కుర్మి, అలాగే బీహార్ జనాభాలో గణనీయంగా ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ బలంగా నితీష్ కుమార్ వెనకాలన్నారు. అందుకే ఎంత దెబ్బతిన్నా మాయావతికో 10% ఓటింగ్ ఎటు పోదన్నట్లు నితీష్ కుమార్ ఇంత దెబ్బతిన్నా 18.2% ఇప్పటికే ఆయన చీఫ్ మినిస్టర్గా అంటున్నారు. తేజస్వి యాదవ్ తర్వాత ఆయనదే పొజిషన్. ఇప్పుడు బీజేపీ నాయకులైన సామ్రాట్ చౌదరికి 8% మాత్రమే అనుకూలంగా చెప్పారు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్కు 15% అనుకూలంగా చెప్పారు. సో అందువల్ల నితీష్ కుమార్ అనేది అనివార్యత ఒక రకంగా బీహార్ రాజకీయాల్లో. అయితే ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్ట్ చేస్తున్నట్లు ఇంత 43 సీట్లు కూడా రాని పరిస్థితికి ఇంకా పడిపోతే, ఒకప్పుడు ఎన్డీఏలో జేడీయూనే మేజర్ పార్ట్నర్, తగ్గిపోయి ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఇంకా తగ్గిపోతే మాత్రం ప్రశాంత్ కిషోర్ అన్నట్లు నితీష్ కుమార్ కూటమి మారుద్దామన్నా ఆయన ఏ కూటమికి అసెట్ కాని పరిస్థితి ఏమైనా ఏర్పడితే చెప్పలేము.